లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. మిగతా సినిమాలు ఎలా ఉన్నా సరే ఆయన తీసే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. బోయపాటి సినిమా అంటే ఊర మాస్ బొమ్మ అనేలా ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యేలా చేసుకున్నాడు. అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను నెక్స్ట్ అఖండ 2తో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఊరమాస్ డైరెక్టర్ తో మహేష్ బాబా ఇది సాధ్యమయ్యే పనేనా అనుకోవచ్చు. బోయపాటి సినిమా అంటే ఫ్యాక్షన్ కథలు లేదా ఊరమాస్ సినిమాలు. అయితే కెరీర్ లో పెద్దగా అలాంటి ఫ్యాక్షన్ కథలు చేయని మహేష్ కి ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది. అంతేకాదు మహేష్ బోయపాటి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మహేష్ కి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఒక పక్కా ఊరమాస్ సినిమా చేయాలని కొన్నేళ్లుగా బోయపాటి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు అనుకోవడమే తప్ప అది సాధ్యపడలేదు. అయితే బోయపాటి శ్రీనుతో మహేష్ సినిమా ఇక మీదట సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకోబోతున్నాడు. సో జక్కన్నతో తీసాక మళ్ళీ అదే రక్తపాతం సినిమాలు చేస్తాడని చెప్పలేం. మహేష్ ని ఎగ్జైట్ చేసే కథ రాసుకుంటే అది కూడా పాన్ ఇండియా అప్పీలా ఉంటుందని అనిపిస్తే మాత్రం బోయపాటికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే జక్కన్న సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల టైం ఇచ్చాడు. నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది క్లారిటీయే లేదు. బోయపాటి శ్రీను మాత్రం తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్న కల్ట్ మాస్ సినిమాలే చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరింపజేస్తున్నాడు. ఫ్యూచర్ లో మహేష్ తో బోయపాటి సినిమా చేస్తాడా అన్న తెలియదు, కానీ డైరెక్టర్ మాత్రం సూపర్ స్టార్ తో సినిమా ఆశ వదులుకోవట్లేదని తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బోయపాటి శ్రీను సినిమాల్లో మహేష్ బాబు అనగానే ఆహా ఆ ఊహే ఎంత బాగుందో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మరి బోయపాటికి ఏం మాత్రం లక్ ఫేవర్ చేసినా కానీ బాబుతో సినిమా పడే ఛాన్స్ అయితే ఉంటుంది.